నమస్కారం. అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, సింహరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఆ మాసంలోని వారికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే తెలియచేయండి గురువు. ఇది ఇక్కడ గ్రహస్థితి అనేటువంటిది చూసుకున్నట్టయితే సింహరాశి వారికి గురుగ్రహము వక్రము చెంది వీరికి 9వ స్థానంలో గురు వక్ర దృష్టి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొన్నటి దాకా కూడా ఏదో ఉద్యోగం మారాలి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులను విడిచేసి ఏదో ఒక మంచి ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఇక చాలు అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ స్థిరాస్తులలో లాభాలు, ఎవరైతే ఇక్కడ సింహ లగ్నము సింహరాశి వారు ఉన్నారో స్థిర ఆస్తులు అంటే ఏమిటి అంటే ఎప్పుడో మీరు గత 5-6 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో కొన్నటువంటి వస్తువులు, భూమి కానీ ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక ఏదైనా వాటికి చక్కటి రేట్ రావడం లేదా వాటిని అమ్మాలి అనుకునేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉన్నదో అది అమలులోకి వెళ్ళడము, తప్పకుండా స్థిరాస్తులలో మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే లాటరీలలో కావచ్చును, అదేవిధంగా గుర్రపు పందాలు, అదేవిధంగా కులాచారానికి సంబంధించి ఎవరైతే ఆ ఏ కులానికి సంబంధించినటువంటి వారో మీ కుల వృత్తులలో ఉన్నారో వీరికి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గురువు వక్ర దృష్టి మీ యొక్క ఇంటి మీద పడింది, లగ్నం మీద. ఏం జరుగుతుంది అంటే కొంత ఈగో ఫీలింగ్ పెరగడం. అసలే మీరు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, మీతో ఎవరూ మాట్లాడలేరు సింహరాశి వారు. మనసు ఎంతో మెత్తని, కానీ బయటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. ఆ యొక్క అహంకార భావం అనేటువంటిది కొంత ఉంటుంది. కానీ వీరి మనస్సు చిన్నపిల్ల వాళ్ళ స్వభావం. అయితే మరి ఈ యొక్క సింహరాశి సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో కొంత గురువు యొక్క దృష్టి మీ లగ్నం మీద పడడం వల్ల స్థాన చలనం కానీ ప్రదేశ మార్పులు కానీ కొంత కొత్త రకమైనటువంటి ఏమైనా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఈ యొక్క షుగర్ బీపీలు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ అక్టోబర్ నవంబర్లో. ఇంకా నివాసంలో మార్పు ఉన్నది, స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఉన్నవి, ఇంకా కొంత వస్తు నాశనము ఉన్నది, ఉద్యోగ నాశనము కూడా చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండడం జరుగుతున్నది. కనుక ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగంలో ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి నేను వేరే దగ్గర జాబ్ వెతుక్కుంటా అని చెప్పి వెళ్ళినా కొంత జాబ్ దొరకక ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఇక మరొకటి ఏమిటి అంటే సింహరాశి వారికి కొంత దైవానుగ్రహం మాత్రము తోడుంది. ఇలా జరిగినప్పటికీ కూడా దైవానుగ్రహము అనేటువంటిది తోడు ఉన్నది అని చెప్పవచ్చు. కనుక తప్పకుండా నిత్యము మీ యొక్క జీవితంలో భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క ఆరాధనలో ఉంటేనే ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు గట్టెక్కే పరిస్థితి. ఇక మరలా చూసుకున్నట్టయితే కొంత ఐశ్వర్య ప్రాప్తి ఉంది, బంధు వృద్ధి ఉంది, ధన లాభము, శరీరక సౌఖ్యము ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి మూలకంగా సింహరాశి వారు. మరి అదే విధంగా ఈ యొక్క కుజ భగవానుడు కూడా మీకు కొంత ఇబ్బందికరంగానే ఉండబోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. కుజ భగవానుడు మీకు 11వ స్థానంలో ఉన్నాడు, అటు పిమ్మట 12వ స్థానానికి వస్తాడు.
కొంత అసిడిటీ, స్టమక్ రిలేటెడ్, ఎందుకంటే కర్కాటకంలో నీచబడతాడు. కొంత అసిడిటీ, స్టమక్ రిలేటెడ్, అదేవిధంగా వాహన ప్రమాదాలు, ఆ, శారీరక శ్రమ, కొంత అవమానాలు, ఆ, అధిక వ్యయము, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, కంటికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా కొంత స్కిన్ ఇష్యూస్, అదేవిధంగా అకారణమైనటువంటి కలహాలు, ఎవరికి భార్యాభర్తలలో కానీ పనిచేసే చోట కానీ ఇలాంటి పరిణామాలు. వీటితో పాటుగా ఈ యొక్క సింహరాశి వారు అంటే 11లో ఈ యొక్క కుజుడు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. 12లో ఎప్పుడైతే నీచబడతాడో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సింహరాశి వారు ఖచ్చితంగా కూడా మనకు ఈ యొక్క ఆశ్వాయుజ మాసంలో చక్కగా అమ్మవారి యొక్క సేవలో ఉండండి. అందరూ కూడా చక్కగా లక్ష్మీ పార్వతి సరస్వతి అమ్మవారు కొలువు తీరినటువంటి ప్రదేశంలో, మన దేవాలయంలో విశేషంగా 9 రోజులు అఖండ కుంకుమార్చన, శ్రీచక్ర అభిషేకాలు, అదేవిధంగా చండీ హోమము కూడా చేసే పరిస్థితి ఉంది. మరి సప్తమ శని ఉంది సింహరాశి వారికి. సప్తమ శని మూలకంగా కొంత ప్రయాణాలలో ఇబ్బందులు, ఆల్ ఆఫ్ సడన్గా భార్యాభర్తలలో కలహాలు, లేదా ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడము, దీంతో పాటుకు కొంత విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ ఏర్పడేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సింహరాశి వారికి కొంచెం ఉంది. రేపు రాబోయే రోజులలో అష్టమ శని కూడా రాబోతుంది. అష్టమ శని వస్తే ఇంకా ఎలాంటి తీవ్ర పరిణామాలు అంటే మృత్యు ప్రాప్తి, కొన్ని ఆపదలు, ద్వేషాలు, నేరారోపణలు, అదేవిధంగా శిక్ష ప్రాప్తి, అవమానాలు, చాలా మైనస్, డబ్బు పరంగా లాస్, ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు సప్తమ శని మూలకంగానే ఏదో రకంగా ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా మనకే హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా డబ్బు ఏదో రకంగా ఖర్చు అవ్వడము, ఇలా ఒకటి కాకుంటే మరొకటి ఉన్నది. కనుక మన వద్ద జరిగే చండీ హోమంలో కేవలము 2500కు మాత్రమే మీ గోత్రనామాలు చదివించి మీకు ప్రసాదాన్ని పంపే ప్రయత్నం చేస్తాం. కనుక ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గురుగారు, సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలియజేశారు.